తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. వివాహం ఆలస్యం అవడం ఇది చాలా మందికి ఉన్నటువంటి అతిపెద్ద సమస్య. అంటే ఇప్పుడు జనరేషన్ ఎలా ఆలోచిస్తున్నారంటే సెటిల్ అయిపోయిన తర్వాత వివాహం చేసుకుందాం అని చెప్పి 30కి వచ్చేస్తున్నారండి. పేరెంట్స్కి ఎలా ఉంటుంది, మేము బాగున్నప్పుడే చేయాలి, కనీసం పిల్లల్ని మేము ఎత్తుకోవాలి కదా, మన వాళ్ళని మనవరాలని వాళ్ళకు ఉంటుంది, అదొక కోరిక. అలా అనుకున్న కొన్ని సంబంధాలు వెతకడం ప్రారంభించినా అవి ఓకే అవ్వడానికి ఎంతో టైం తీసుకుంటున్నాయి. కుదిరిన సంబంధాలు కూడా ఆఖరి నిమిషంలో చెడిపోవటం కావచ్చు, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్నది కూడా ఏదో ఒక రకంగా ఆగిపోవడం కానీ, కొంతమందికి అసలు సంబంధాలు రాకపోవటం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి. అసలు ఎందుకంటే వివాహాలు అనేవి ఆలస్యం అవుతాయి? జాతకంలో ఏమైనా సమస్యలు ఉంటాయా? ఎలాంటి సమస్యలు ఉంటాయి? ఇప్పుడు వివాహానికి ఆలస్యానికి చెప్పాలంటే శాస్త్రీయంగా ఉన్నదైతే లిమిటేషన్ అమ్మా. అంటే ఇప్పుడు మనకి సప్తమ స్థానంలో శని ఉండటం కానీ, సప్తమాధిపతి శని అయి ఉండటం కానీ, సప్తమ స్థానాన్ని శని చూస్తూ ఉండటం కానీ, వీటికి కానీ, లేకపోతే కుజదోషం ఉంటే కుజదోషం 7 రకాలుగా వస్తాయి. ఇవి శాస్త్రీయంగా చెప్తారు. కానీ ఇప్పుడు ఓపెన్గా నేను చెప్పాలంటే వివాహాలు ఆలస్యం కావడానికి ప్రధానంగా తల్లిదండ్రుల మనస్తత్వాలు మార్చుకోవటం కూడా ఒకటి ఉందమ్మా. నేను సామాజిక మనం రెస్పాన్సిబిలిటీలో కొన్ని చెప్పాలి. ఎందుకంటే నేను కూడా విప్ర కళ్యాణ్ అని ఒక గ్రూప్ పెడుతుంటే 2000 మంది సభ్యులు ఉన్నారు. కానీ పెట్టిన వాళ్ళందరే జస్ట్ ఒక అమ్మాయి ప్రొఫైల్ ఫోటో పెట్టారంటే కనీసం 150-200 ఫోన్స్ వస్తాయి. ఈ 150 సంబంధాలు చేసుకుని ప్రతి 4-5 రోజులకి ఒకళ్ళు మాకు వివాహం అయిందండి గురువు గారు, చాలా సంతోషం అని పెడుతుంటారు. కానీ కొంతమంది ఇప్పటికీ ఫస్ట్ నేను గ్రూప్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి కూడా ఇంకా అదే ప్రొఫైల్స్ కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే దీంట్లో వీళ్ళు మనకి ఏదైతే రిక్వైర్మెంట్స్ అనేవి ఏంటంటే ఇంతకన్నా కొంచెం మెరుగు రాగానే దానికన్నా ఇంకొంచెం బాగుంటే బాగుండు, తృప్తింజందని మనుజుడు సత్వద్వీపంబులకెల్ల చక్కంబడుడే అన్నట్టుగా వీళ్ళకి ఏంటంటే మనకి ఎంప్లాయీస్ కనుక ఉంటారే 10,000 జీతం వస్తే 12,000 వస్తే బాగుండు, 12,000 నుంచి 20,000 వస్తే బాగుండు, అసలు 5 అంకెలు క్రాస్ చేయనా, 3-4 PSLs 5 అంకెలు క్రాస్ చేసినా ఇంకా ఏదో నాకు ఆర్థికంగా అంటే ఆ మెంటాలిటీ అనేది నేను సభాముఖంగా అనుకున్నా సరే తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే ముందు కొంత ఆశయాలు మన గరికపాటి వారైతే స్పష్టంగా చెబుతుంటారు 1, 2, 3, 4, 5 అని చెప్తుంటారు. సారా ఈ 5 ఉండాలి, 6 అంకెల జీతం ఉండాలి, 5 అంకెలు ఇవి ఉండాలి, ఉండి 3 బెడ్రూమ్లు కారు ఉండాలి, 4 చక్రాల వెహికల్ ఉండాలి, సింగిల్గా ఉండాలి, తల్లిదండ్రులు ఇవి రిస్ట్రిక్ట్ చేసుకోవాలి ఫస్ట్. కనుక ఏంటంటే మనకి కుజదోషంలో ఉన్న వాళ్ళకి కుజదోషంలో వాళ్ళు చేయాలని కూడా ఒకటి పట్టింపు ఉంది. అది ఎందుకని చెప్తారంటే మీరు వరహీనం కాకూడదంటారు. వరహీనం మీన్స్ ఏంటంటే ఒకళ్ళు ఫెరోషియస్గా ఉన్నారనుకోండి, రెండో వాళ్ళు కూడా అంత గట్టిగా ఉంటే తూకం సరిపోతుందన్న ఉద్దేశంతో చెప్పారు. కానీ వీళ్ళు ఫెరోషియస్గా ఉండి వాళ్ళు ఫెరోషియస్గా ఉంటే ఇల్లు రచ్చ అవుతుంది. అందుకని ఒకళ్ళు తగ్గాలి. అది సైకాలజీలో కరెక్ట్. అందుకని ఏంటంటే ఈ కుజదోష పరిహారాలు కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. కనుక ఈ అనవసరంగా నేను యాజ్ ఏ జ్యోతిష్యం MA ఆస్ట్రాలజీ చేసిన వాడిని కూడా ఈ కుజదోషాలు పట్టించుకోవటం, మూలా నక్షత్రం అమ్మాయికి చెయ్యకూడదు, అమ్మవారి నక్షత్రం సరస్వతి నక్షత్రాన్ని మూలా నక్షత్రం, అది ఇవన్నీ ఏంటంటే కావాలని చేసివి రిస్ట్రిక్ట్ చేసి మనం ఇబ్బంది పెట్టకుండా ఇంకా గట్టిగా మాట చక్కగా ఈ 18 పాయింట్లు కలిసినా ఇలా చూసుకోండి. తర్వాత ఏనుకోవటం ఉంటుంది, గణకోవటం ఉంటుంది, అవి చూసుకోండి తప్పితే ఇవన్నీ చాలా డీప్గా వెళ్ళి ఇంకోటి వచ్చి రాకుండా జ్యోతిష్ శాస్త్రంలో తప్పు లేదమ్మా. ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వస్తే ఇది బాగుంటుంది, రెండో జ్యోతిష్యుడికి వెళ్తే ఇది బాగోదు అని చెప్తారు. ఇవి ఏంటంటే ఎంతసేపటికి తల్లిదండ్రులు ఈ 4 బాగుందని చెప్పి ఒకడు బాగోదని చెప్తే ఆడనే వెళ్తారు. మీరు నమ్ముకుంటే ఒక భర్తను ఎలా నమ్ముకున్నారో, ఒక భార్యను ఎలా నమ్ముకున్నారో, ఒక జ్యోతిష్కునే నమ్ముకోండి, ఆయన మీద వెళ్ళండి. అంతే తప్పితే ఒకటి చెప్పిన తర్వాత కూడా రెండోసారి ఉన్న క్రాస్ చెక్ ఇవన్నీ చేసుకుని ప్రొలాంగ్ చేసుకోవద్దు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందేమో, కానీ చాలామంది ఎర్నింగ్ పర్సన్ అయినటువంటి మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వీళ్ళు మిస్ అయిపోతారేమో అని ఒక రకమైన అభద్రతలో ఉన్నటువంటి అంటే పెన్షనీర్స్ కాదు. ఇప్పుడు మేమంటే మా 2004 ముందు ఉన్న వాళ్ళందరూ పెన్షనీర్స్ మేమందరం.
అంటే పిల్లలతో ఆరాధనతో మాకు సంబంధం లేకుండా మా జీతంలో సగం వస్తుంది మాకు. సో వీఆర్ సేఫ్. అలా కాకుండా కొంతమంది ఆర్థికంగా కొంచెం వెసులుబాటు లేని వాళ్ళు వీళ్ళ మీదే అన్ని కళ్ళు పెట్టుకుని పెంచి పెద్ద చేసిన వాళ్ళు ఏంటంటే కొంత తప్పు కూడా చేస్తున్నారు. అంటే వీళ్ళకి పెళ్ళి అయిపోతే మనకి మిస్ అయిపోతారేమని ఆ పిల్లాడి కోసము ఆ పిల్ల కోసము వాళ్ళ ముందు వివాహం మేము ప్రయత్నాలు చేస్తున్నామంటగా చూస్తూ ఏది పడనీయకుండా సంవత్సరాల తరపడి డ్రాగాని కూడా చేస్తున్నారమ్మ. ఇవన్నీ ఏంటంటే కడుపు చుంచుకుంటే కాళ్ళ మీద పడుతుందని మనం చేసే లోపాలు ఎంతసేపు గ్రహాల మీద వేసేయటం, శని మీదో కుజుడి మీద వేసేయటం కాకుండా మనం ప్రాక్టికల్గా మనం చేయాల్సింది మనం చేయాలి. ముఖ్యం. మన మనస్సుని కొంత నిబద్ధత చేసుకోవాలి. చేసుకోకుండా మన ఊరికే సమాజంలో బాధ్యత, నేను స్పీకర్గా నేను చెప్పకపోతే బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఓన్లీ ప్రతి వాళ్ళు మనం చేసే తప్పుకి గ్రహాలతో తప్పు, నా గ్రహాలు బాగోవటం వల్ల నాకు మంచి ఉద్యోగం రాలేదు, గ్రహాలు బాగోవటం వల్ల నాకు చదువు రాలేదు. నువ్వు చదువుకో సక్రమంగా, నువ్వు చేయాల్సిన ప్రయత్నం చెయ్యి, అవి చెయ్యాలి. అందుకని ఏంటంటే ఈ కుజుడికి సంబంధించి ఏంటంటే శాస్త్రీయంగా చెప్పాలంటే ఇవి చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ చెప్పాను, కానీ కుజుడి సంబంధం ఏంటంటే మనకి జంట పాములనే ఉంటాయి. మనకి నాగేంద్ర స్వామి ఇలా మెన వేసుకుని ఉంటుంది, జంట నాగులు. వాటికి మీరు అర్చన చేయటం కానీ ఎవరు చేయాలి? మళ్ళీ వాళ్ళు చక్కగా ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటానో మా అమ్మాయి పేరు నేను చేస్తాను, మా అబ్బాయి పేరు నేను చేస్తాను కాదు. ఆ అబ్బాయి ఆ అమ్మాయి శుభ్రంగా ఉపవాసించి దీక్షగా చేసుకుని చేయవాలి. వాడికి అభిషేకం చేసుకోవడం, అర్చన చేసుకోవడం వాళ్ళు స్వయంగా వెళ్ళి చేసుకోవాలి. రాహుకాల దీపాలు కూడా వాళ్ళు వెళ్ళి పెట్టుకోవాలి. కుజ సంబంధమైనటువంటి కందులు కూడా మీకు ఈ నెట్లోను బుక్స్లో చక్కగా మంత్రము అంగన్యాస కరన్యాసాల సహితంగా ఉంటుంది. అంగన్యాసం అంటే శరీరంలో భాగాలు, కరన్యాసం అంటే చేతిలో భాగాలు. ఆ మంత్రం చదువుకుని అంగుష్టం అంటే ఇది, అది కొంచెం నెట్లో చూస్తే ఎవరికైనా తర్జని అంటే ఇది, మధ్యం అంటే అనామికం అని ఉంటుంది, కనిష్టం కర్తర గర్భిష్టం. అవి చేసుకుని వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క దానికి ఇప్పుడు 7,000 ఉంటుంది కుజుడికి. అందువల్ల ఏంటంటే అలా చేసుకోవడం, మనం 7 చేయగలుగుతామా, 70 చేయగలుగుతామా, 700 చేయగలుగుతామా, అలా చేసుకుని మనం చేసుకోగలిగితే అందులో మళ్ళీ దశాంశం తర్పణం అని, అందులో దశాంశ హోమం అని, దశాంశ బ్రాహ్మణ భోజనం అని ఉంటుంది. గ్రహ జపాలు వాళ్ళు చేసుకోవాలి. శనికి కూడా అంతే, 19,000 జపం చేసుకోవాలి. శని దోష నివారణకి ఏంటంటే ఆయన మందుడు కాబట్టి నల్ల నువ్వులతో సంబంధించి శని దోష చేసుకోవాలి. కానీ ఇందులో నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే మళ్ళీ సామాజిక బాధ్యతతో బ్రాహ్మణుడికి దానం ఇచ్చేటప్పుడు మాత్రమే సేరింబాతికలు కేజంబాతికలు నువ్వులు కానీ కందులు కానీ ఇవ్వండి తప్పితే గోవుకు పెట్టేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు సోలంబాతులు కేజంబాలు తీసుకెళ్లి గోవుకు పెట్టబాకండి, అది దోషం. అందుకని ఏంటంటే కొద్దిగా మీరు ఆ నువ్వులు నల్ల నువ్వులు బెల్లంలో కలుపుకొని ఇంత చిన్న ఉండ చేసుకుని, లేకపోతే ఆ కందులు బెల్లంలో కలుపుకొని చిన్న ఉండ చేసి చక్కగా అరచేతిలో పెట్టి, అమ్మ నా కుజదోష నివారణ నీకు పెడుతున్నాను, నా శని దోష నివారణ నీకు పెడుతున్నాను, నాకు వివాహం అయ్యేట్టుగా చూడు అని చెప్పి వాళ్ళు అంటే వాళ్ళ తరఫున ఇంకోళ్ళు కాదు, వాళ్ళు చేసుకుని వాళ్ళు గోమాతకి పెట్టుకోవాలి. గోమాతకి గ్రాసమే ఇవ్వాలి, చిన్న ఉండ మాత్రమే అది పెట్టాలి. రోజు అంటుందా గురువుగారు? ఎప్పుడైనా మీరు మామూలుగా ఈ నవగ్రహాలకి 7 వారాలకి వస్తాయి కదా, శనికి శనివారం, కుజుడికి మంగళవారం, అది స్టాండర్డ్. ఆయనకి కుజుడికి కందులు, శనికి వచ్చేసేసి నల్ల నువ్వులు, ఆ వారాలు చేసుకోవాలి. అలా చేసేయాలి. చేసుకుని జంటమామలు చేయడం, రాహుకాల దీపం పెట్టుకోవడం, వాళ్ళకి వాళ్ళు చేసుకోవాలి. చేసుకుంటే గ్రహ సంబంధంగా ఏమన్నా ఉంటే దోషాలు పోతాయి. మన మైండ్లో ఉన్న దోషాలు గ్రహాలకి సంబంధం లేదు. అది తల్లిదండ్రులు మెచ్యూర్ కావాలి, పిల్లలు మెచ్యూర్ కావాలి. పిల్లలు తప్పు ఉంటే తల్లిదండ్రులు మందలించాలి, తల్లిదండ్రులు ఉంటే పిల్లలు బతిమలాడుకుని కడం పట్టుకుని సెటరేట్ చేసుకోవాలి. తప్పితే నేను రిటైర్ అయినడా నా పిల్లలు ఎదిగి చేతికి రావాలమ్మా, అంతే కదండి. అది రానప్పుడు అది మానసికంగా మనందరం మారాలి. దోషానికి అయితే శాస్త్రీయ పరంగా అయితే ఇవి చేసుకుంటే సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. ధన్యవాదాలు గురుగారు. చాలా సంతోషం అమ్మా.